హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం భాగవతంలోని భక్త ధ్రువుడు అనే ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ ఏంటంటే ఈ ధ్రువుడు అనే చిన్న పిల్లవాడి గురించి అనమాట. ఈ చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు. ఇతని గురించి భాగవతంలోనూ చాలా మంచిగా అతను ఎలా భగవంతుడి దగ్గరికి చేరాడు, ఎలా భగవంతుడిని ప్రార్థించాడు, అతనికి కలిగిన అవకాశం ఏంటి, భగవంతుడి గురించి ప్రార్థించడానికి, తపస్సు చేయటానికి అనే విషయాలన్నీ తెలుస్తాయన్నమాట ఈ భక్త ధ్రువుడు కథలో. అదేంటంటే ఈ ఉత్తానపాదుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. 2 భార్యల్లోనూ పెద్ద భార్య పేరు సునీతి, చిన్న భార్య అంటే 2వ భార్య పేరు సురుచి అన్నమాట. ఈ సునీతి యొక్క పుత్రుడే అంటే కొడుకే ఈ మనం కథలోని హీరో భక్త ధ్రువుడు. ఇక ఈ సురుచికి ఉత్తముడు అనే ఒక కొడుకున్నాడు. వీళ్ళిద్దరూను ఉత్తానపాదుడు అనే రాజు యొక్క కొడుకులన్నమాట. అయితేను ఒకరోజు ఈ రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉండగా, అంటే పక్కనే ఈ సురుచిను రాజుగారి ఒళ్ళో ఈ సురుచి కొడుకైన ఉత్తముడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పిల్లవాడితో ఆడుకుంటూ ఉంటాడు ఈ రాజు. అంతలోనూ ఈ ధ్రువుడు, ఈ సునీతి పుత్రుడు ధ్రువుడు ఉన్నాడు కదా, ఈ ధ్రువుడు 5 సంవత్సరాల పిల్లవాడు అనమాట. చిన్న పిల్లవాడే, ఇతను చిన్న పిల్లవాడే, ఆ ఉత్తముడు సురుచి యొక్క కొడుకు కూడా చిన్న పిల్లవాడే. అయితే అతను కూడా అక్కడికి వస్తాడు. ఈ ధ్రువుడు వచ్చి ఆ చిన్న పిల్లవాడికి కూడా ఏమనిపిస్తుంది, నేను కూడా తండ్రి ఒళ్ళో కూర్చుంటే బాగుంటుంది, నాన్న ఒళ్ళో కూర్చోవాలని సహజం కదా. చిన్నపిల్లలకి తల్లిదండ్రుల ఒళ్ళో కూర్చోవాలి, వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తుంది కదా. అలాగే ఈ పిల్లవాడికి కూడా అనిపించింది అనమాట. అనిపించి తండ్రి ఒళ్ళో కూర్చోవాలని ప్రయత్నం చేసేటప్పటికి కానీ ఉత్తానపాదుడు ఎందుకునో ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. అయితే అయినా సరే ఈ ధ్రువుడు ఇంకొంచెం ఒళ్ళో కూర్చోవాలని ఇంకొంచెం ప్రయత్నం చేస్తాడు. ఇదంతా ఈ పక్కనే ఉన్న ఈ సురుచి అంటే ఈ ఉత్తానపాదుడి యొక్క 2వ భార్య ఉంది కదా, ఆవిడ చూస్తూ ఉంటుంది. చూసి ఏం చేస్తుంది, ఈ సురుచికి ఏంటి, ఉత్తానపాదుడు నా మాటే వింటాడు, నేనంటే చాలా ఇష్టము, నేనంటే చాలా ప్రేమ ఈ రాజుకి, నా మాట తప్పకుండా వింటాడు అని చెప్పి ఒక గర్వం అన్నమాట. ఆ గర్వంతో ఏం చేస్తుంది, ఈ తండ్రి ఒళ్ళో కూర్చోవాలి అని ప్రయత్నం చేస్తున్న ఈ పిల్లవాడితో అంటుంది, నీకు రాజుగారి ఒళ్ళో కూర్చునే అర్హత లేదు, సింహాసనం మీద కూర్చోవటానికి అంతకంటే నీకు అర్హత లేదు, నువ్వు రాకుమారుడు అయినా సరేను, ఎందుకంటే నువ్వు నా కడుపున పుట్టలేదు, నాకు కొడుకుగా పుట్టి ఉంటే గనక నీకు ఈ అర్హతలన్నీ వచ్చేవి, కాబట్టి నీకు ఈ అర్హత లేదు, నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చోవటానికి వీలు లేదు అంటుంది. ఈ రాజుగారు ఈ మాటలన్నీ వింటారు, కానీ ఏమీ మాట్లాడ్డు అనమాట. అలా ఆ ఉత్తముడితో ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఇంకా ఏమంటుంది ఈవిడ, నువ్వు గనక రాజుగారి ఒళ్ళో కూర్చోవాలి, రాజ్య సింహాసనాన్ని పొందాలి అనుకుంటే నువ్వు నారాయణుడిని అంటే శ్రీకృష్ణ పరమాత్ముడిని, ఆ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహంతో నా కడుపులో నువ్వు పుట్టు, అంటే నాకు కొడుకుగా నువ్వు పుట్టు, అప్పుడు నీకు ఈ అవకాశం వస్తుంది అని చెప్పి ఎగతాళిగా పాపం ఆ చిన్నపిల్లవాడితో మాట్లాడుతుందన్నమాట. ఆ చిన్నపిల్లవాడికి ఏం అర్థమవుతుంది పాపం, అయినా సరే అతనికి చాలా బాధ వేస్తుందనమాట. బాధ వేసినా సరే ఇంకా పాపం ప్రయత్నం చేస్తాడు తండ్రి ఒళ్ళో కూర్చోటానికి, అయినా కుదరదు. చాలా బాధపడుతూ కానీ క్షత్రుడు కదా, రాజకుమారుడు కదా, పౌరుషం కూడా వస్తుంది. నన్ను నా నాన్న ఒళ్ళో కూర్చోనివ్వలేదు, ఈవిడ ఇట్లా మాట్లాడుతుందా, ఎంత పిన్నైనా సరే అని చెప్పి ఆ చిన్న పిల్లవాడికి పౌరుషం వస్తుంది. పౌరుషం వచ్చి అవమానంగా భావిస్తాడనమాట. ఆ విషయాన్ని అవమానంగా భావించి ఏం చేస్తాడు, ఉత్తానపాదుడి దగ్గర నుంచి ఏమీ మాట్లాడకుండా, తండ్రితో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తాడనమాట. వెనక్కి తిరిగి వచ్చేసి తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పిల్లవాడిని చూసి ఆ తల్లి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు, ఏంటి ఆవేశము అని అడుగుతుంది. అడిగేటప్పటికి పాపం వాడు తల్లిని పట్టుకొని బాగా గట్టిగా ఏడుస్తాడనమాట. ఏడిసేటప్పటికి
సునీత ఏం చేస్తుంది, కొడుకు కదా చక్కగా ఆప్యాయంగా దగ్గరికి ఒళ్ళోకి తీసుకుంటుంది. ఇంతలోనూ అక్కడ జరిగిన విషయాలన్నీ ఈ పరిచారికలు ఉంటారు కదా, వాళ్ళు గబగబా వచ్చి సునీతికి చెప్తారు. అక్కడ ఇలా జరిగిందమ్మా, ఇలాగా అవమానించారు బాబు గారిని అని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్పేటప్పటికి పాపం ఆవిడ మట్టుకి ఏం చేస్తుంది, ఆవిడికి తెలుసు తన మాటకి తనకి అంత వాల్యూ లేదు, అక్కడ అంత సురీచి యొక్క ఇదే జరుగుతూ ఉంటుంది, ఆవిడ చెప్పినట్టే అందరూ వింటారు, ఆవిడ చెప్పినట్టే ఆ రాజు కూడా నడుచుకుంటాడు అని చెప్పి ఆవిడకి తెలుసు. కానీ ఆవిడ ఏం చేస్తుంది, పాపం ఈ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని, అంటే పిల్లలు ఏడుస్తున్నా లేకపోతే ఎవరైనా పిల్లల్ని అవమానించినట్టు మాట్లాడినా తల్లి ఏం చేయాలి, తల్లి కూడా ఆవేశం తెచ్చుకుని అవతల వాళ్ళని తిట్టడం కానీ అట్లా చెయ్యకూడదు కదా. అందుకని చక్కగా దగ్గరికి తీసుకుని, ఇదేంటి ఏడవకు నాయనా, దీని గురించి నువ్వు ఎవ్వరి మీద ఆవేశం పెంచుకోకు, కోపం తెచ్చుకోకు అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్తుందనమాట. చెప్పి అంటుంది, నువ్వు చక్కగా నీ పిన్ని చెప్పింది కరెక్టేను, ఆవిడ నీకు సవితి తల్లి అయినా సరే ఆవిడ నీకు చెప్పింది చాలా నిజము, నువ్వు చక్కగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తే కనుక తప్పకుండా నీకు కావలసినది నీకు దొరుకుతుంది, నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది జరుగుతుంది. కాబట్టి నువ్వు కూడా ఉత్తముడు లాగానే రాజ్యసింహాసనాన్ని అలంకరించాలి, ఆ రాజ్యసింహాసనాన్ని ఎక్కాలి, తండ్రి యొక్క అనురాగం పొందాలి అనుకుంటే గనక ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలు, అంటే ఆ భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించు, అప్పుడు నీకు చాలా మంచి జరుగుతుంది. నీ ముత్తాత కూడా ఇట్లాగే చేశారు, నీ తాత కూడా ఇలాగే యజ్ఞాలు యాగాలు చేసి ఆ దేవదేవుణ్ణి సంతృప్తిపరిచి అతను ఆ ముక్తిని పొందాడు, కాబట్టి నువ్వు కూడా చక్కగా భగవంతుడిని ఆశ్రయించు అని చెప్పి, పాపం ఆ పిల్లవాడికి, చిన్న పిల్లవాడే, ఇవన్నీ అర్థమవుతాయా అర్థమవ్వా అని ఆవిడ ఆలోచించలేదు. చిన్న పిల్లవాడిని, ఆ పిల్లవాడు ఆవేశంతోనూ లేకపోతే కోపంతోనూ వేరే వాళ్ళని హింసించటము, లేకపోతే నెమ్మదిగా మనసులోనే వాళ్ళ మీద కోపం పెట్టుకొని ఏదో చెయ్యాలని, ప్రతీకారం చెయ్యాలని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి క్రూరంగా తయారైతే చాలా కష్టం కదా, అది మంచి పద్ధతి కాదు కదా. అందుకని ఆ అబ్బాయి కోపాన్ని ఆవేశాన్ని తగ్గిస్తూ ఒక మంచి మార్గంలో పెట్టాలి ఈ పిల్లవాడిని అని ఆ తల్లి ఆ విధంగా ఆ పిల్లవాడికి చెప్తుందనమాట. చెప్పి ఆ పిల్లవాడిని ఆ నారాయణుడి మీద భక్తి కలిగేటట్టు చేస్తుంది. చేసేటప్పటికి ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, ఆ తల్లి చెప్పిందంతా వింటాడు. విని సరే తల్లి చెప్పింది కదా అని చెప్పి అలాగే ఆ నారాయణ్ణి ప్రార్థించాలి, ఆ నారాయణ్ణి మనం భక్తిగా ఆయన్ని కొలవాలి అని చెప్పి అడవికి బయలుదేరతాడు. అడవికి బయలుదేరి అలా వెళ్తూ ఉంటాడు. ఇదంతా నారద మునికి తెలుస్తుంది. మునికి తెలిసి ఏం చేస్తాడు, అరణ్య మార్గంలో వెళ్తూ ఉంటాడు కదా ఈ ధ్రువుడు, వెళ్తూ ఉంటే అతనికి ఎదురు వచ్చి ఆ పిల్లవాడి శిరస్సుని తాకి ఆశీర్వదించి మళ్ళీ అనుకుంటాడు, ఇతనికి ఎంత సంకల్పం ఉంది, ఇతని యొక్క ఆలోచన, ఇతని పని చెయ్యాలి అని ఎంత గట్టిగా అనుకుంటున్నాడు, చూస్తే చిన్న పిల్లవాడు అని ఒక్కసారి మనం పరిశీలిద్దాము అని చెప్పి ఏం చేస్తాడు, నాయనా చిన్న పిల్లవాడివి, నువ్వు ఆడుకోవలసిన వయసు నీది, చక్కగా తోటి పిల్లలతో ఆడుకోవలసిన వయసు, ఏదో నీ సవితి తల్లి ఏదో మాటలు అంది అనుకో, దాన్ని పట్టించుకోవటం ఎందుకు, ఇదంతా ఇంత ఇదిగా ఈ అడవులకు వచ్చి ఇలా భగవంతుడిని ప్రార్థించాలి అనుకోవటం ఎందుకు నాయనా, ఇవన్నీ ఇంత ఈజీ కాదు, నువ్వు ఇలాగా అడవుల్లో ఉండి భగవంతుడిని ప్రార్థించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందటానికి నీకు వయసు కూడా సహకరించదు, కాబట్టి ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి చక్కగా పెద్దవాడి అయిన తర్వాత యోగ విద్య అవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు భగవంతుడిని ప్రసన్నం చేసుకుని నీ కోరికలు తీర్చుకుందు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో అంటాడు. అనేటప్పటికి ఈ నారదముని మాటలు వింటాడు కదా ఈ ధ్రువుడు, విని అంటాడు, కాదు నేను అలా తిరిగి ఇంటికి వెళ్ళను, మీరే నాకు ఏదో ఒకటి ఉపదేశం చెయ్యండి, నేను క్షత్రియుణ్ణి, ఒక పరుష వాక్యాలు ఆవిడ నోట్లోంచి విన్న తర్వాత నేను ఎలాగా అక్కడ ఉండగలుగుతాను, కాబట్టి నాకు ఏదో ఒకటి నాకు ఉపదేశించండి, నా తల్లి చెప్పినట్లు నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి అతను మళ్ళీ నారదమునితో అంటాడనమాట. నేను ఎట్లా అయినా సరే
దివ్యమైన స్థానాన్ని, ఈ ప్రపంచంలోనే దివ్యమైన స్థానాన్ని పొందాలి. ఆ విధంగా నేను ఆ నారాయణుడిని ప్రార్థించాలి, నాకు ఏదైనా ఒక మంచి మార్గాన్ని సూచించండి అని చెప్పి చాలా వినయంగా ఆ పిల్లవాడు, ఆ ధ్రువుడు నారదమునిని అడుగుతాడు. అడిగేటప్పటికీ నారదమునుడు చాలా దయ కలుగుతుందనమాట. అంటే చాలా పిల్లవాడు, చిన్న పిల్లవాడైనా ఎంత వినయంగా అడుగుతున్నాడు, పిల్లవాడికి మనం ఏదో ఒకటి ఉపదేశించాలి అని చెప్పి ఏం చేస్తాడు ఆయన, మీ తల్లి చెప్పింది కరెక్టేనాయనా, నువ్వు చక్కగా మీ తల్లి చెప్పినట్లే కృష్ణ భక్తిని పెంపొందించుకో. నువ్వు ఇక్కడ దగ్గరగా ఉన్న ఒక యమునా నది ఒడ్డున మధువనము అని ఉంది, ఆ మధువనానికి వెళ్ళి అక్కడ ప్రతిరోజు ఆ నదిలో 3 సార్లు స్నానం చేసి చక్కగా ఆ నిశ్చలమైన మనసుతో, మంచి మనసుతో ఆ దేవుణ్ణి నీకు దొరికిన పువ్వులతోనూ, నీకు దొరికిన ఏది దొరికితే అది దాంతో ధ్యానం చేసుకో, పూజించుకో. నీకు నేను ఒక చిన్న మంత్రం చెప్తాను, అది ఒక్కటి మనసులో పెట్టుకో. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రం ద్వారా చక్కగా నువ్వు ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకో, నీకు తప్పకుండా మంచి జరుగుతుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఈ నారదముని ఉపదేశం తీసుకున్నాడు కదా ఈ ధ్రువుడు, ఏం చేస్తాడు, ఆనందంగా చక్కగా ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసేసి అక్కడి నుంచి ఆ యమునా నది తీరానికి వెళ్తాడు. వెళ్ళి ఆ యమునా నది దగ్గర ఆ మధువనంలో ఉండి అక్కడ రోజు 3 పూట్ల రోజు స్నానం చేస్తూ అక్కడ దొరికిన పువ్వులతోనూ ఆ జలంతోనూ ఆ భగవంతుడి యొక్క అవతారాన్ని మనస్సులో ఊహించుకుంటూ ఈ నారదుడు ఉపదేశించిన మంత్రంతో రోజు అలా చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఈ ఉత్తానపాదుడు ఏం చేస్తాడు, ఈ ధ్రువుడు వెళ్ళిపోగానే అతనికి జ్ఞానోదయం అవుతుంది. అయ్యో చిన్న పిల్లవాడు అతను, నేను అసలు దగ్గరికి తీయలేకపోయాను, ఇప్పుడు అలా అడవికి వెళ్ళిపోయాడు, ఎంత బాధపడుతున్నాడో, ఆ క్రూర మృగాలు అవి ఉంటాయి అడవుల్లోనూ, ఎంత భయపడుతున్నాడో ఏంటో చిన్న పిల్లవాడు. అయ్యో నేను ఇలా చేశానేంటి, అంత కనికరం లేకుండా, ఇంత దయ లేకుండా తండ్రిని అయ్యుండి ఎలాగ నేను ప్రవర్తించాను అని చెప్పి ఉత్తానపాదుడు చాలా బాధపడుతూ ఉంటాడనమాట. బాధపడుతూ ఉంటే ఈ నారదుడు వెళ్ళి చెప్తాడు, నువ్వు ఏమి విచారించకు, అతను ఇప్పుడు భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నాడు, అతనికి ఎటువంటి భయము లేదు, తను అనుకున్నది సాధించి తిరిగి నీ దగ్గరికి వస్తాడు, వచ్చి నీకు మంచి పేరు తెస్తాడు, నీకు మంచి కీర్తి సంపాదించి పెడతాడు. కాబట్టి అతను వచ్చేంత వరకు నువ్వు మనసుని స్వాంతనపరుచుకొని, అంటే నువ్వు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఉండు అని చెప్పి నారదుడు చెప్పి వెళ్ళిపోతాడు. ఈ ఉత్తానపాదుడు ఏం చేస్తాడు, నారదుడు చెప్పిన దానికి కొంచెం ఇదయ్యి, పోనీలే భగవంతుడి రక్షణలోనే ఉన్నాడు, తిరిగి వస్తాడు అని చెప్తున్నాడు. నారదముని చెప్పాడంటే అది చక్కగా జరుగుతుంది, అది ఎట్టి పరిస్థితులైనా జరిగి తీరుతుంది అని చెప్పి ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రాజకార్యాలు అవన్నీ వదిలేసి ఎంతసేపు ధ్రువుడు అని ఆలోచిస్తూ ధ్రువుడి గురించే ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ధ్రువుడు ఏం చేస్తాడు, అడవిలో ఈ నారదముని ఉపదేశం ప్రకారం యమునా తీరంలోకి వెళ్ళాడు కదా, అక్కడ మధువనానికి వెళ్ళాడు కదా, వెళ్ళి స్నానం చేసినతో ఉపవాసం చేస్తాడనమాట. ఆ ఉపవాసం ఎలా చేస్తాడు, మొదటి నెలలోనేమో 3 రోజులకు ఒకసారి పండ్లను లేకపోతే చిన్న కాయలను తింటూ ఆ దేవుణ్ణి అర్చించి ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడనమాట. 2వ నెలలో ఏం చేస్తాడు, 6 రోజులకు ఒకసారి అక్కడ దొరికే ఎండుటాకులు, ఆ చిన్న గింజలు అట్లాంటివి భోంచేస్తూ అర్చన చేస్తూ ఉంటాడు ఆ నారాయణుడికి. 3వ నెలలో ఏం చేస్తాడు, 9 రోజులకు ఒకసారి నీళ్లు మాత్రమే తాగుతాడనమాట. నీళ్లు మాత్రమే తాగి ఆ భగవంతుడిని అర్చిస్తూ ఉంటాడు. అలా 4వ నెలలో ఏం చేస్తాడు, 12 రోజులకు ఒకసారి ఓన్లీ, అంటే కేవలము వాయువుని, అంటే గాలినే పీలుస్తూ, ఇది ఎటువంటి పదార్థాలు తినకుండా, ఏమి తినకుండా ఓన్లీ గాలినే పీలుస్తూ ఆ నారాయణుడికి పూజ చేస్తూ ఉంటాడనమాట. ఈ 5వ నెలలో ఏం చేస్తాడు, వాయువును కూడా పీల్చకుండా అలా చలనం లేకుండా అలాగా నిలబడి ఆ నారాయణ్ణి పూజిస్తూ ఉంటాడనమాట. ఒంటికాలు మీద నిలబడి అలాగా పూజిస్తూనే ఉంటాడనమాట. ఇలా పూజిస్తుండేటప్పటికి ముల్లోకాలు అన్నీ కంపించిపోతూ ఉంటాయి. అతని యొక్క
ఆ తపస్సుకి బొటనవేలు ఉంటుంది కదా, దాన్ని నేలపై నొక్కి పెట్టి అంటే ఒక పడవలో ఏనుగుల్ని ఒక పడవలో ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్తూ ఉంటే ఆ ఏనుగులు అటు ఇటు కదిలితే పడవ ఎలా ఊగిపోతుంది, అలా భూమి ఊగిపోతుందన్నమాట. అతని యొక్క ఆ బొటనవేలు ఆ కింద ఆంచి నుంచొని తపస్సు చేస్తున్నాడు కదా ఆ శక్తికి. అప్పుడు ఈ దేవతలు వీళ్ళందరూను గబగబా శ్రీహరి దగ్గరికి, అంటే ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళి అదేంటి ఏదో భయంకరంగా ఏదో జరగబోతోంది, భూమి అంతా కంపిస్తోంది అని చెప్తారనమాట. పేటప్పటికి ఆ నారాయణుడు అంటారు, మీరేం భయపడకండి, మీరు ధ్రువుడు అనేవాడు ఆ భూలోకంలో నా కోసం తపస్సు చేస్తున్నాడు, నేను వెళ్ళి అతన్ని అనుగ్రహిస్తాను, అనుగ్రహించగానే మీ యొక్క ఈ భయాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఈ నారాయణుడు ఏం చేస్తాడు, ఈ ధ్రువుడు తపస్సు చేసుకుంటున్న ఆ మధువనానికి వస్తాడు, యమునా తీరానికి వస్తాడు. వచ్చి ఎలా వస్తాడు, ధ్రువుడు ఏ రూపాన్నైతే మనస్సులో ఊహించుకుంటూ ఇన్ని రోజులు ఇన్ని నెలలు ప్రార్థన చేస్తున్నాడో అర్చిస్తున్నాడో అదే రూపంలో ఈ ధ్రువుడికి కనిపిస్తాడు. కనిపించేటప్పటికి ధ్రువుడికి చాలా ఒళ్ళంతా ఆనందంతో నిండిపోతుంది అనమాట. ఆ చిన్న పిల్లవాడికి దేవుడు ఎదురుగుండా ఆ భగవంతుడు కనిపించేటప్పటికి అతనిలోనే ఊహించుకుంటూ ఉంటాడు. ఆ దేవుడు పాదాలు పట్టుకుంటున్నట్టు, ముద్దు పెట్టుకుంటున్నట్టు, ఆ దేవుణ్ణి కౌగిలించుకుంటున్నట్టు, చిన్నపిల్లాడు కదా, ఆ దేవుడి దగ్గర ఒళ్ళో కూర్చున్నట్టు, ఇట్లాగా అతనే ఆ దేవుణ్ణి చూస్తూ ఆ నారాయణ్ణి చూస్తూ ఆ ధ్రువుడు అలా ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. నోట మాట రాదు, ఏమున్నో స్తోత్రాలు చెప్పాలనుకుంటాడు, ఏదో మాట్లాడాలనుకుంటాడు ఆ ధ్రువుడు ఆ నారాయణుడితో, కానీ ఒక్క మాట కూడా అతని నోట్లోంచి రాదు. అప్పుడు ఈ భగవంతుడు ఏం చేస్తాడు, ఆ ధ్రువుణ్ణి ఇలాగా ఒక్కసారి ముట్టుకుంటాడనమాట. ముట్టుకునేటప్పటికి అప్పుడు ఈ ధ్రువుడికి ఆ భగవద్ దర్శనంతో ఆ భగవంతుడి యొక్క స్పర్శతో చాలా అతనికి స్తోత్రాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట నోట్లోంచి. అప్పుడు ఈ భగవంతుడు అతనికి ఒక మంచి వరం ఇస్తాడు. ఏమని, నాయనా ధ్రువ, నువ్వు చాలా నా కోసం ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెయ్యలేనట్టు అంత కష్టతరమైన తపస్సు నా కోసం నిశ్చలంగా చేశావు, ఎంతో మనస్ఫూర్తిగా చేశావు, నాకు చాలా ఆనందం కలిగింది. కానీ నేను ఈ నీకు ఈ లోకంలో ఉండే ఈ గ్రహాలు నక్షత్రాలు నిరంతరము నీ చుట్టూ ప్రదక్షిణ చేసేటట్టు నిన్ను ఆ ధ్రువలోకంలో నిలబెడతాను. కానీ నువ్వు నీ తండ్రి తర్వాత నువ్వు చాలా సంవత్సరాల పాటు రాజ్యపాలన చేయాలి. రాజ్యపాలన చేసిన తర్వాత అప్పుడు నీకు ఈ ధ్రువలోకం అనేది సంప్రాప్తిస్తుంది, అంటే దొరుకుతుంది. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు. అంతవరకు నువ్వు రాజ్యపాలన చేయక తప్పదు. నీకేమీ ముసలితనం రాదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు రాజ్యపాలన చేసిన తర్వాత తండ్రి తర్వాత అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు నాయన. అంతవరకు నువ్వు ఈ భూలోకంలో నువ్వు నివసించి నన్నే నిరంతరము ప్రార్థించుకుంటూ నువ్వు ఆ రాజ్య పరిపాలన చేయాలి అని చెప్పి ఆ భగవంతుడు చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాడనమాట. అప్పుడు ఈ ధ్రువుడు ఏం చేస్తాడు, భగవంతుడు చెప్పినట్టే నారాయణుడు చెప్పినట్టే తిరిగి ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చి అన్ని సంవత్సరాలు పెద్దవాడయ్యి తండ్రి ఎదురు చూస్తున్నాడు కదా ఈ ధ్రువుడి కోసం. ధ్రువుడు వస్తున్నాడు అనగానే వీళ్ళందరూ ఎదురు వెళ్ళి తండ్రి, తల్లి, తర్వాత ఈ సవితి తల్లి కూడా తను చేసిన తప్పు తెలుసుకుంటుందనమాట. అయ్యో నేను చిన్న పిల్లవాడిని నేను ఎంత ఇదిగా కఠినంగా మాట్లాడాను, నేను చాలా పాపాత్మురాలని చెప్పి ఆవిడ కూడా పశ్చాత్తాపడుతుందనమాట. ఆవిడ ఆ ఉత్తముడు తమ్ముడు ఉన్నాడు కదా, అందరూ కలిసి ఎదురు వెళ్ళి మంత్రులు వాళ్ళందరూ ప్రజలు అందరూ ఎదురు వెళ్తారు. ధ్రువుడికి భగవంతుడు దర్శనం జరిగిందిట, ధ్రువుడు తపస్సు ఫలించింది, భగవంతుడు దర్శనం కలిగింది, భగవంతుడు వరాలు ఇచ్చాడు అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. అందరూ ఈ ధ్రువుడికి ఎదురు వెళ్ళి అతన్ని ఆహ్వానించి రాజ్యానికి తీసుకొస్తారన్నమాట. ఈ రాజ్యపాలన ఎప్పుడు చేస్తాడు, తండ్రి చేసినంత కాలం తండ్రి చేసిన తర్వాత అప్పుడు ఈయన సింహాసనం మీద అధిష్ఠించి రాజ్యపాలన కొన్ని వేల సంవత్సరాల పాటు చేస్తాడనమాట. చేసి తర్వాత అతను భగవంతుడు చెప్పిన ధ్రువలోకంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటాడనమాట. అందుకే మనకి ఆకాశంలో ధ్రువ నక్షత్రము అని అంటూ ఉంటారు. ఆ నక్షత్ర రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాడనమాట. అది ధ్రువుడి యొక్క కథ. అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి,
మనం ఏదైనా మనస్ఫూర్తిగా అంటే మంచి గట్టి సంకల్పంతో చేస్తే అది నెరవేరుతుంది. భగవంతుడి దర్శనం కానివ్వండి, ఇంకోటి చదువు కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మనం దృఢ సంకల్పంతో చేస్తే అది 100% మనకి జరిగి తీరుతుంది అనమాట. అదే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని చక్కటి మంచి మార్గంలో పెట్టడానికి మంచి మంచి మాటలు చెప్పి వాళ్ళకి మంచి మార్గంలో పెట్టాలి. అంతేగాని వాళ్ళు తిట్టారనో వీళ్ళు కొట్టారనో లేకపోతే వాళ్ళు అవమానించారనో ఇంకొంచెం మనం ఈ పిల్లల్ని ఇంకొంచెం వాళ్ళ మీద కోపం వచ్చేటట్టు లేకపోతే వాళ్ళు మనసులో కోపాన్ని పెంచుకునేటట్టు పగ పెంచుకునేటట్టు మనం మాట్లాడకూడదు. అలాగే ధ్రువుడి తల్లి ఎలా అయితే హితబోధ చేసిందో పిల్లవాడికి మంచి మాటలతో, అలాగే మనం కూడా మన పిల్లల్ని అలా మంచి మాటలతో మంచి మార్గంలో పెట్టాలన్నమాట. సరేనా? మరి మీకు అందరికీ ఈ ధ్రువుడి చరిత్ర నచ్చిందా? ఇలాగే ధ్రువుడిలాగే మనం కూడా మంచి గట్టి సంకల్పంతో ప్రతి మంచి పని చెయ్యాలన్నమాట. సరేనా? మరి కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.